सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। साई देवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపర్తిలో పర్యటిస్తున్నారు. శ్రీ సత్యసాయి బాబా మహాసమాధిని ఆయన సందర్శించారు. మహాసమాధి వద్ద 5 నిమిషాల పాటు గడిపారు ఆయన. మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మినిస్టర్ లోకేష్ కూడా మహాసమాధిని దర్శించుకున్నారు. అంతకుముందు ఎయిర్పోర్ట్లో మోదీకి ఘన స్వాగతం లభించింది. కాసేపట్లో హిల్ వ్యూ స్టేడియంలో సత్యసాయి శత జయంతి వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా బాబా జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించినటువంటి 100 రూపాయల నాణెం, 4 తపాలా బిళ్లలను మోదీ ఆవిష్కరించనున్నారు. मुख्यमंत्री एम चंद्रबाबू नायडू भी उनके साथ उपस्थित रहे। आपको बता दें कि श्री सत्य साईं बाबा का जो दर्शन था वो मानवतावादी था और श्री सत्य साईं बाबा की शिक्षाओं की बात करें तो उसमें 5 मानव मूल्यों पर उनकी शिक्षाएं आधारित थी, जिनको श्री सत्य साईं बाबा पंचशील भी कहा करते थे। और ये 5 पंचशील हैं: सत्य, धर्म, शांति, प्रेम, अहिंसा। श्री सत्य साईं बाबा की प्रमुख शिक्षा थी कि सबको प्रेम करो, सबकी सेवा करो, जो करुणा और निस्वार्थता से जीने का आह्वान करती है। श्री सत्य साईं बाबा कहते थे कि हर जीव में ईश्वर है और इसलिए सच्ची पूजा मानव सेवा में ही निहित है। और उनकी एक और महत्वपूर्ण शिक्षा ये थी कि उन्होंने राष्ट्र के प्रति अपनी जो कर्तव्य निष्ठा थी उसको भी कहीं ना कहीं रेखांकित किया अपने कार्यों के जरिए। और वो कहते थे कि धार्मिक निष्ठा के साथ ही अपने राष्ट्र के कानूनों का पालन करना भी पूरी ईमानदारी से सबको करना चाहिए और सबको इस ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపర్తిలో పర్యటిస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం ఐ న్యూస్ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. శ్రీ సత్యసాయి బాబా మహాసమాధిని ఆయన సందర్శించారు. మహాసమాధి వద్ద 5 నిమిషాల పాటు కూడా గడిపారు. మోదీతో పాటు సీఎం చంద్రబాబు ఉన్నారు. పవన్ కళ్యాణ్, లోకేష్ కూడా ఆ మహాసమాధిని దర్శించుకున్నారు. అంతకుముందు ఎయిర్పోర్ట్లో మోదీకి ఘన స్వాగతం లభించింది. కాసేపట్లో హిల్ వ్యూ స్టేడియంలో సత్యసాయి శత జయంతి వేడుకలు కూడా జరగబోతున్నాయి. ఈ సందర్భంగా బాబా జీవితానికి సంబంధించి బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించినటువంటి 100 రూపాయల నాణాన్ని, 4 తపాలా బిళ్లలను కూడా మోదీ ఆవిష్కరించనున్నారు. రైట్, ఇదైతే ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడే సత్యసాయి పుట్టపర్తి చేరుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనేయుల ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ రామాంజనేయులు. ప్రధాని ఏపీలో పర్యటిస్తున్నారు. మెయిన్ గా పుట్టపర్తిలో ప్రధాని షెడ్యూల్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతము పుట్టపర్తి ఎయిర్పోర్ట్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పుట్టపర్తికి చేరుకున్నారు. వీళ్ళందరూ కూడా సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పుట్టపర్తిలో భారీ ఏర్పాట్లు చేశారు. మొత్తం చుట్టూ ఒక 50 కిలోమీటర్ల వరకు కూడా దూరంలో మొత్తం పుట్టపర్తిని అంతా కూడా పోలీసులు అదుపులో ఉంచుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ తో పాటు కేంద్ర బలగాలు ప్రస్తుతం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ మహాసమాధిని దర్శించుకోవడం జరిగింది. అయితే ఇంకా కాసేపట్లో ఆయనకు సత్యసాయి బాబాకు గుర్తుగా 100 రూపాయల స్టాంపుని ఈ సందర్భంగా మరి రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతానికైతే పుట్టపర్తి ఎటు చూసినా కూడా దేశ విదేశాల భక్తులతో కిక్కిటలాడుతుంది. మొత్తం అంతా కూడా పుట్టపర్తిలో ఎక్కడ చూసినా కూడా జనంతో సాయిరామ్ నామస్మరణంతో ప్రస్తుతం పుట్టపర్తి అంతా మారుమోగుతుందని చెప్పొచ్చు. ఆశ రామాంజనేయులు, ఇప్పటికే మనం చూస్తున్నాము ఏదైతే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా 100 రూపీస్ కాయిన్ కానీ 4 తపాలా బిళ్ళలను కూడా ఆవిష్కరించబోతున్నట్టు తెలుస్తోంది.
మళ్ళీ తిరిగి ఈ కార్యక్రమాలన్నీ పూర్తయి ఎన్ని గంటలకి ప్రధాని మోదీ తిరిగి ప్రయాణమయ్యే అవకాశం ఉంది? ఎవరెవరు ఇంకా ముఖ్య నేతలు ఎవరైనా చేరుకున్నారు ఇక్కడికి? ప్రస్తుతానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు రాష్ట్ర గవర్నర్ కూడా పుట్టపర్తికి చేరుకున్నారు. నిన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు పయ్యావుల కేశవ్, నారా లోకేష్ తో పాటు పలువురు ప్రముఖులు ప్రస్తుతం పుట్టపర్తి ఉన్నారు. పుట్టపర్తిలో మొత్తం ప్రముఖుల సందడితో నిండిపోయి ఉంది. తర్వాత ఆయన దాదాపు 2.5 గంట సేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన కొనసాగుతుంది. ఈ సందర్భంగా పుట్టపర్తిలో మొత్తం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆశ రైట్ రామాంజనేయులు. तन्नः सर्वप्रचोदयात्। तन्नः सर्वप्रचोदयात्।
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టపర్తిలో పర్యటిస్తున్నారు. శ్రీ సత్యసాయిబాబా మహాసమాధిని కూడా ఆయన దర్శించుకున్నారు. ఆ మహాసమాధి వద్ద 5 నిమిషాల పాటు గడిపారు. ప్రజెంట్ అదే గుడిలో కూడా ఆయన పండితుల ఆశీర్వాదం కూడా తీసుకున్నటువంటి విజువల్స్ మనం ఐ న్యూస్ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. మోదీతో పాటు సీఎం చంద్రబాబు కూడా అక్కడికి చేరుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మినిస్టర్ లోకేష్ కూడా మహాసమాధిని దర్శించుకున్నారు. అంతకుముందు ఎయిర్పోర్ట్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. కాసేపట్లోనే హిల్ వ్యూ స్టేడియానికి చేరుకోబోతున్నారు ప్రధాని మోదీ. అక్కడ సత్య జయంతి వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా బాబా జీవితానికి బోధనలు సేవల స్మారకార్థంగా రూపొందించినటువంటి 100 రూపాయల నాణ్యంతో పాటు 4 తపాలా బిళ్లలను కూడా మోదీ ఆవిష్కరించబోతున్నారు. సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్.